అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అన్నమయ్య జిల్లా నూతన అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. లబ్ధిదారులకు ఉచితంగా సహాయ జీవన పరికరాల పంపిణీ. అతి త్వరగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైప్స్ కేసులు. మదనపల్లిలో మొదటి కేసు నమోదు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై బగ్గుమన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు. విద్యార్థులతో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు మొట్టమొదటిగా మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా మదనపల్లి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పార్టీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా గజమాలతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ సారథ్యంలో పార్టీ ప్రతిష్టకు పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ పథకాలకు ప్రజలకు త్వరగా అన్యాయం దగ్గర చర్యలు చేపడతామని, పార్టీని వార్డు స్థాయి నుంచి పటిష్టం చేస్తామని అన్నారు. త్వరలో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలను ప్రకటించి యువతను చైతన్యపరిచి పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. సంక్షేమ ఫలాలు తెలుగుదేశం కార్యకర్తలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్జే వెంకటేష్, శ్రీనివాసులు నాయుడు, ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు, పోతబోలు సుధాకర్, వెంకటేష్ రెడ్డి రాయల్, చెల్లా చెప్పింది గురునాథ్ యాదవ్, కత్తి లక్ష్మణ, నవీన్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు రాధా, పులి మహాలక్ష్మి, జాఫరునిసా, రెడ్డిబు, నాగమణి, భారతీయ నాయుడు, విజయమ్మ, నౌషద్, ఇక్బాల్, టపాసుల బాబా, జేసీబీ మధు, ఈశ్వర్ నాయుడు, జీవి నాయుడు, వేంపల్లి రాజా నాయుడు, కురువంక వినోద్, మోహన్ రెడ్డి, కేవీ నాగరాజు, కమలామణి కృష్ణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా వెనక్కి రండి అన్న ప్లీజ్ అన్న. అందరూ అన్న చూడండి అన్న అందరూ వాళ్ళు వెనక్కి రండి అన్న ఒక స్టెప్ వెనక్కి రండి అన్న. ప్రసాదన్నకు జిల్లా అధ్యక్షుడికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాజంపేట, మదనపల్లి జిల్లా, రాయచోటి జిల్లా మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా మొత్తం 2 జిల్లాలకి న్యాయం చేసిన చరిత్ర ప్రసాద్ అన్న గారికి జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత మొత్తం నిజమైన నాయకులకి న్యాయం చేసినట్లే. పెద్దలు పాల్కొండరాయుడు గారు పెద్ద ఆయన అంటే తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద ఆయన. ఆ విధంగా పార్టీ కోసం పనిచేసిన కుటుంబానికి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం చాలా ఆనందదాయకం. మేము కూడా ఎక్కడ రెండో మాట పేరు చెప్పలేదు, ఒకే పేరు చెప్పాం. ఏదైనా మనం పార్టీకి న్యాయం చేయాలంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే ఎత్తుక్కోవాలా. అది ఎవరంటే ప్రసాద్ అన్న అని చెప్పాం. జై బాబు చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష పదవి మాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీనిలో ముందుగా నా గురించి అధిష్టానానికి తెలిపి ఖచ్చితంగా నాకు ఇవ్వాలా అని ప్రపోజ్ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి, షాజహాన్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దీని వెనకాల ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టినప్పుడు కానీ, పార్టీ త్రీ మెన్ కమిటీ వచ్చినప్పుడు కానీ, మదనపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకపక్షంగా నా పేరు ప్రపోజ్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని
ఖచ్చితంగా కార్యకర్తల అభివృద్ధి కోసం, పార్టీ పటిష్టత కోసం, ప్రజల మంచి కోసం చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మదనపల్లి గ్రామీణ మండలం గొల్లపల్లి పంచాయతీలో చెరువు ముందర పల్లి గ్రామంలో స్క్రబ్ టైప్స్ కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న కోలబైలు తెదేపా ఇన్ఛార్జి రాకుండా శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ మరియు ఇన్ఛార్జి మోహన్ రెడ్డిలో చెరువు ముందరపల్లి గ్రామంలో సందర్శించి మెడికల్ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి వ్యాధి సంబంధిత లక్షణాలు కలిగిన వారిని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వారికి మెడిసిన్స్ అందజేశారు. త్వరగా వ్యాపిస్తున్న వ్యాధి పట్ల సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కాలంలో 6.50 కోట్ల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలో 15 మంది లబ్దిదారులకు స్వయంగా ఎమ్మెల్యే బాధితుల ఇంటికెళ్లి చెక్కులను అందజేశారు. 132 చెక్కులు 1.80 కోట్ల రూపాయలను మదనపల్లి నియోజకవర్గ పరిధిలో లబ్దిదారులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతుందని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనారోగ్యంతో ఆసుపత్రి పాలై ₹1,00,000 వెచ్చించి అప్పుల పాలైన బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, బెల్లిరెడ్డి ప్రసాద్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, నౌషద్, గౌస్, రెడ్డి రాయల్, గురునాథ్ యాదవ్, శ్రీనివాసుల నాయుడు, కురవంక వినోద్, భారతీ నాయుడు, రాజా నాయుడు, జీవి నాయుడు, పురుషోత్తం, కేవి నాగరాజు, మస్తాన్ వలి, ఇక్బాల్, శ్రీనివాసుల నాయుడు, సీనా నాయక్, చిన్నా మహేష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్ రూపంగా తీసుకుని వచ్చి ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆయన దగ్గరికి ఇవ్వడం జరిగింది. ఈయన కష్టజీవి, ఆరోగ్యరీత్యా చాలా మంచి మనిషి, చాలా మంచి ఆరోగ్యరీత్యా ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు. అయినా ఈరోజు నాకు బిల్లు ఇచ్చిన తర్వాత ఆయన చెక్ తీసుకుని వచ్చి ఇంటికి ఇవ్వడం నా బాధ్యతగా మీరు తీసుకొని ఇవ్వడం జరిగింది. కురువంక సయ్యద్ ఖాజా నవాజ్ 32,900 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ నా దగ్గర బిల్లులు తెచ్చి ఇచ్చిన తర్వాత మా నాయకులు 32,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి గాను ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందరనే నిలబడి వాళ్ళకి చెక్ ఇస్తున్నామని చెప్పి సవినీగా తెలియజేస్తున్నాను. వెలుగు సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ఉచిత సహాయ జీవన పరికరాల పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో దివ్యాంగులు మరియు వృద్ధుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కీలక కార్యక్రమం నిర్వహించబడింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆలింకో జిల్లా పరిపాలన ఎంఎస్జేఈ సంయుక్తంగా ఈ సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వికలాంగులు మరియు వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాల కొరతను తీర్చడం ద్వారా వారి స్వావలంబనను పెంచడం అని వికలాంగులు మరియు వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, మదనపల్లె, తంబలపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ఆగస్టు 6 నుంచి 8వ తేదీ వరకు ADIP&R VY పథకాల కింద ఈ శిబిరాల్లో మొత్తం 832 మంది లబ్ధిదారులను గుర్తించి 1,21,05,454 విలువైన 2,292 సహాయక పరికరాలను మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా పంపిణీ కార్యక్రమాన్ని 3 దశలుగా చేపట్టారు. అందులో భాగంగా ఈ నెల అనగా డిసెంబర్ 17న మదనపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 442 మంది వికలాంగులు మరియు వృద్ధులకు 60,41,384 విలువైన 931 రకాల సహాయక పరికరాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యుల మహమ్మద్ షాజహాన్ బాషా, జిల్లా సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సమానత్వం, సమావేశత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఆలింకో ఎంఎస్జేఈ జిల్లా పరిపాలన సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వికలాంగులు మరియు వృద్ధులకు నిరంతర సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. సహాయక పరికరాలు లబ్ధిదారుల జీవితాల్లో స్వాతంత్ర్యను తీసుకువస్తాయని ఆయన పేర్కొన్నారు. చివరగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెలుగు సంస్థ గత 28 సంవత్సరాలుగా వికలాంగులకు మరియు వృద్ధులకు నిరంతర సేవలను అందిస్తూ ఎన్నో సహాయక పరికరాలను అవసరమైన వారికి అందజేస్తుందని తెలిపారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, వికలాంగులు, వృద్ధులు మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్ లో 442 మంది లబ్ధిదారులకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సుమారుగా 60 లక్షలు ఖర్చు చేసి సుమారుగా 990 పరికరాలను ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ. అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది చాలా మందికి రాలేదు పరికరాలు అని చెప్పి. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను భరోసా ఇస్తున్నాను. ఎవరైతే ఆ శిబిరాలకి అటెండ్ కాలేకపోయారో వివిధ కారణాల వలన ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి శిబిరాలు మళ్ళీ కండక్ట్ చేస్తాము. అంతేకాదు ఈ రోజే ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళకి పరికరాలు రాలేదు అని ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ ఒకటి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ డెస్క్ లో రిజిస్టర్ చేసుకోండి. మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆలింకో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంపవర్మెంట్ అంతే ఒకే ఒక కాన్సెప్ట్ తో పనిచేశారు. ఎక్కడ కూడా కానీ ప్రజలు తమ కష్టాలు చెప్పుకోలేరు. ఎవరు కూడా ఎక్కడ పోయి మాట్లాడే సందర్భాలు లేరు. ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి మాట్లాడితే తక్షణం పోలీస్ వచ్చేవాళ్ళు. ఏం ఎమ్మెల్యే గారితో మాట్లాడేదానికి వచ్చినావు, మంత్రి గారితో మాట్లాడేదానికి వచ్చినావు, ఎంపీ గారితో నువ్వు మాట్లాడకూడదు, దూరంగా ఉండే అరిచి ఇచ్చే సెల్ఫో అని చెప్పి ఒక మనుషులకు బెదిరించి పరిపాలన చేశారు. ఈ రోజు ఇదే జెడ్పీ హై స్కూల్ కి 1.5 సంవత్సరంలో దాదాపు ఒక 40-50 సార్లు వచ్చింటాను. ఇది కాకుండా ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి వార్డుకి నిత్యం ఈ రోజు తెల్లవారు ఇప్పటికీ ఇది 11వ ప్రోగ్రాం. తెల్లవారు లేస్తే నిత్యం ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాము. దాదాపు ఇప్పుడు ఈ నెలలోనే 129 చెక్కులకు 1,80,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ఎక్కడ కూడా వెనకాడేది లేదు. సమస్యలు ఏ ఉన్నా దానికి ఏదో ఒక రూపంగా పరిష్కార మార్గంలో పెట్టాము. ఈ రోజు మదనపల్లి జిల్లా మన హక్కు. అందరికీ నమస్కారం. ఆలింకో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు, లబ్ధిదారులకు, ఆఫీసర్స్ కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ఇంకా అభినందనలు కూడా. సభ్యులు షాజాన్ బాషా గారికి, సబ్ కలెక్టర్ మేడం గారికి, ఇంకా వేదిక పైన ఆశీస్సులైన అధిరథ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మదనపల్లి ప్రజల కళ మదనపల్లి జిల్లా సాధించింది మన శాసనసభ్యులు. ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వికలాంగులకి ఇవ్వాలి. మిగతా సెకండ్ కేటగిరీలో ఎందుకంటే మీరు చాలా ముఖ్యము, కానీ మీరు ఏమి కొన్ని చేయలేరు. ఎందుకంటే మీ జీవిత వైఫల్యం అది ఉంది కాబట్టి ఏమున్నా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్ ఉన్నప్పుడు ఫస్ట్ మీకు రావాలా అని కోరుకుంటూ విజయవాడ నందు తుమ్మల కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మన రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించడం జరిగింది. గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
బ్యాక్లాగ్ పోస్టులు లేవు. ఏనాడైనా కానీ దివ్యాంగుల పనులు చేసిన కోసువారి జడ్పీ హై స్కూల్ మరియు కలిచెల్ల జడ్పీ హై స్కూల్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుంట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నిపుణులు రత్నశేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రథమ చికిత్స వంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు. గుండె ఆగిన సమయంలో సిపిఆర్ చేయడం వలన ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతో మంది సిపిఆర్ పై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నందకుమార్, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, జి మాధవరెడ్డి, రవి, హెల్పింగ్ మైండ్ సభ్యులు అమరా, సుకుమార్, గౌస్, సయ్యద్ బాషా, శాంతా రాజు, నవీన్, వాహెద్, పవన్, గని, అబ్దుల్లా, నవీన్, చరణ్, జడ్పీ హైస్కూల్ హెచ్ఎంసి మీనా, నాగలక్ష్మి, బి హేమంత్ కుమార్, డి రెడ్డి శేఖర్ రెడ్డి, ఎస్ రామకృష్ణ, ఎన్ సుబ్రహ్మణ్యం, బి రజనీకాంత్, హెల్పింగ్ మైండ్ సభ్యులు అబ్దుల్లా, నవీన్, శరణ్, ఆసియా పాల్గొన్నారు. మేము చెప్పుకుంటాము. ఇంత మంచి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి కలిచెల్ల జడ్పీ హై స్కూల్ తెలుగు హెడ్ మాస్టర్ మేడం గారికి, అధ్యాపక బృందానికి, మీ అందరికీ మా చల్లని ఆశీస్సులు. తిరుపతి నుంచి వచ్చేసినటువంటి రత్నశేఖర్ సార్ గారికి, మా హెల్పింగ్ మైండ్స్ బృందానికి. పలమనేరు పట్టణం ఎస్విసిఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షుడు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కళాశాలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది. దీనివలన ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోతున్నారు. డాక్టర్ కావాలనే ఆశ ఉన్నవారు కోట్లు ఖర్చు పెట్టి చదువుకునేవారు ఉండగా పేద విద్యార్థుల ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఇంటర్ కళాశాల విద్యార్థులకు టైమింగ్ లో మార్చారు. దానిని కూడా సరి చేయాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆపాలి. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు. సంజయ్, ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వము గత ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలని 10 మెడికల్ కళాశాలని పీపీపీ అనే పేరుతో ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. అలాగే ఈ ఇంటర్మీడియట్ వారికి పొద్దున్న 9 నుంచి 4 వరకు ఉన్న సమయాన్ని 9 నుంచి 5 వరకు చేశారు. ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ కార్యక్రమం మీద ఈరోజు పలమనేరులో డిగ్రీ కళాశాల వద్ద మేము నిరసన కార్యక్రమం చేశాము. ఈ ఎన్డీఏ కూటమి ఈ పీపీపీ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. ఈ పీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు కృత్రిమ మేధస్సు ఆధారిత మెటా మెటీరియల్స్ ఆధునిక సివిల్ ఇంజనీరింగ్ అనువర్తనాలు అనే అంశంపై అల్యూమిని అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు ఐఐటి జమ్మూ కాశ్మీర్ నందు పీహెచ్డీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎల్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెటా మెటీరియల్స్ అనే ఆధునిక ఇంజనీరింగ్ పదార్థాలను భూకంప నిరోధక నిర్మాణాలు, ప్రకంపన నియంత్రణ, శబ్ద నియంత్రణ, ఆధునిక బ్రిడ్జ్లు, స్మార్ట్ బిల్డింగ్ల రూపకల్పనలో వినియోగించవచ్చని తెలిపారు. సాంప్రదాయ డిజైన్ ప్రక్రియలను కృత్రిమ మేధస్సు సహాయంతో వేగవంతం చేసే మార్గాలను, ముఖ్యంగా ఇన్వర్క్స్ డిజైన్ ద్వారా అవసరమైన లక్షణాలకు అనుగుణంగా మెటా మెటీరియల్ నిర్మాణాలను కంప్యూటర్ అల్గోరిథమ్స్తో స్వయంచాలకంగా రూపొందించే సాంకేతికతను ఉదాహరణతో వివరించారు. సాంప్రదాయ నిర్మాణ పదార్థాలతో సాధ్యం కాని ప్రత్యేక భౌతిక లక్షణాలను ఈ మెటా మెటీరియల్స్ కలిగి ఉండటంతో నిర్మాణాల భద్రత, స్థిరత్వం మరియు పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని తెలియజేశారు.
కృత్రిమ మేధస్సు సహాయంతో ఈ పదార్థాల డిజైన్, విశ్లేషణ, ఆప్టిమైజేషన్ ప్రక్రియలు వేగవంతమై ఖచ్చితమైన ఫలితాలు లభిస్తున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతమైన ఇంజనీర్లను తయారు చేయడంలో కూడా ఈ సాంకేతికత కీలకంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు మెటా మెటీరియల్స్, స్మార్ట్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఏఐ కలయికతో భవిష్యత్తు నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా పరిశోధన, ఉన్నత విద్య, స్టార్టప్లు మరియు పరిశ్రమ సహకారాల వైపు దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్, కోఆర్డినేటర్ కె అనిత, డాక్టర్ ప్రియం నాథ్, భౌమిక్, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.